ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం ముఖ్యంగా పైన చక్రాల్లో ఏదైనా ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏంటి, ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి, దాని గురించి ఈరోజు తెలుసుకుందామండి. అయితే మనకి ఎప్పుడైనా కానీ తల మీద మనం స్నానం చేసినప్పుడు తల మీద నీళ్లు పోసుకున్నప్పుడు శరీరం మొత్తం కూడా జారి కింద వరకు వెళ్ళిపోతున్నాయి. అలాగే మనం సహస్రార చక్రాల్లో ఏదైనా ఆజ్ఞ చక్రంలో కానీ ఎనర్జీ అనేది ఫ్లో పడ్డప్పుడు అలాగా కింద చక్రాలకు కూడా అన్ని చక్రాలకు కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఎనర్జీ వెళ్ళిపోతున్నప్పుడు ఆ క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది క్లియర్గా జరిగిపోతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఆటంకం ఉండదు, ఇబ్బందులు జరగవు. కానీ ఇక్కడ మెయిన్గా వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అంటే అక్కడ పడినటువంటి ఎనర్జీ ఎప్పుడు కింద చక్రాల్లోకి ప్రవాహం జరగదో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఏర్పడటం జరుగుతుంది. మరి అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటి అంటే సపోజ్ మనకి సహస్రార చక్రం మీద పడ్డది ఎనర్జీ, ఆజ్ఞాచక్ర విశుద్ధాకి వచ్చింది అనుకోండి. మనం ఏదైనా చాలా విపరీతమైనటువంటి బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, ఏదో డిస్టర్బెన్స్ జరిగింది, ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు, ఎక్కడొకక్కడ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మన హృదయ చక్రం మీద అంటే అనాహత చక్రం మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. అది ఒక బ్లాక్ కింద ఏర్పడుతుంది అనాహత చక్రంలో. ఈ బ్లాక్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఈ ప్లేస్ దాకా అనాహత దాకా వచ్చి ఇక్కడ స్టక్ అయిపోతుంది, ఆగిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం రావటం అంటే ఎనర్జీ అనేది వచ్చి ఎక్కడైతే అక్యూములేట్ అయిపోతుందో అక్కడ ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఓకే, ఆ అనాహత కూడా దాటిన తర్వాత ఇక్కడ సోలార్ ప్లెక్సస్ చక్ర అంటారు. ఈ సోలార్ ప్లెక్సస్ చక్ర దగ్గర మీ కోపం, చికాకు, ఉద్రేకంలో ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఇక్కడ స్టక్ అవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఎనర్జీ అనేది కంప్లీట్గా వచ్చి పడ్డ తర్వాత, ఈ చక్రాల్లో వచ్చి పడ్డ తర్వాత ఆ చక్రాల్లో మనకి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పెరగటం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ అంటే ఎమోషనల్గా ప్రాబ్లం ఉంటే ఆ ఎమోషన్ అనేది పెరుగుతుంది కదా. అదేవిధంగా మణిపుర చక్రాలు, స్వాదిష్టాన, మూలాధార చక్రాల్లో కూడా సేమ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ క్లెన్సింగ్ అనేది ఫిజికల్ లెవెల్లో, తర్వాత మనకి ఈ ప్రాణమయ శరీరం ఏదైతే ఉందో దీంట్లో కూడా ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది జరిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఈ ప్రాణశక్తి ప్రవాహం కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ ఉన్నటువంటి నెగిటివ్ని క్లెన్స్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది, ఇబ్బంది పెట్టదు. మరి ముఖ్యంగా మనకి ఈ ఫిజికల్ లెవెల్లో అంటే క్లెన్సింగ్ ప్రాసెస్ చాలా ముఖ్యమైనటువంటి క్లెన్సింగ్ ప్రాసెస్ ఏంటంటే మన మణిపుర చక్రకి సంబంధించి ఎక్కువ ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ పెద్ద పేగు అనేది క్లెన్స్ అవ్వనప్పుడు అంటే మనకి చాలా మందికి కాన్స్టిపేషను, ఎసిడిక్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి మణిపుర చక్రాలో ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ ప్రాబ్లం ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళకి ప్రాణాయామం చేసినప్పుడు, క్రియాలో ప్రాణాయామం చేసినప్పుడు ఈ గ్యాస్ కానీ ఎసిడిక్ నేచర్ బాడీలో ఉన్నప్పుడు అది పైకి తంతా ఉంటుంది. పైకి తన్నప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటి, తలకాయ నొప్పి రావటం కానీ, లేకపోతే తలకాయ మొత్తం తలకాయ బరువుగా దిమ్మెత్తి పట్టేసినట్టు ఉండటం కానీ, క్రియలు ప్రాణాయామం ఎక్కువసేపు చేయలేకపోవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మూడ్స్ అనేవి ఎక్కువగా డిస్టర్బ్ అవటం అనేది ఉంటుంది. మెంటల్గా ఊరికే డిస్టర్బ్ అవుతూ ఉంటారు, తొందరగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా అంటే మీరు వాడితే ఆమదం కానీ, లేకపోతే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే న్యాచురల్గా ఉండేటువంటి ప్రాసెస్ ద్వారా ఎనిమా కావచ్చు, లేకపోతే త్రిఫలా కావచ్చు, ఆమదం కావచ్చు, ఇలాంటివే వాడండి ముఖ్యంగా. ఎందుకంటే మన పేగుల్లో కూడా ఒక రకమైనటువంటి జిగురు అనేది ఉంటుంది లోపల. అదేంటంటే మన పేగుల్ని ఈ యాసిడ్స్ నుంచి, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఆ పేగు పైన ఉన్నటువంటి సున్నితమైనటువంటి భాగాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. మనం జనరల్గా ఈ మెడిసిన్స్ కానీ ఏదైనా మోషన్స్కి వేసుకుంటే కనుక ఆ దాంతోపాటు ఆ జిగురు కూడా ఫ్లష్ అవుట్ అయితే తర్వాత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆముదం లాంటివి తాగినప్పుడు ఏంటంటే అది పేగుల్ని సురక్షితంగానే ఉంచుతుంది, ఎందుకంటే అది ఆయిల్ కాబట్టి న్యాచురల్ ప్రాసెస్నే వాడండి. ఓకే, ఇది క్లెన్స్ అవటం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇది వన్స్ ఈ పేగులు అనేది క్లెన్స్ అయితే చాలా వరకు, ఎందుకంటే దీన్ని అసలు పరమహంస యోగానంద గారు ఒక మాట చెప్తారు ఏంటంటే రోగాలన్నింటిలో కూడా పెద్ద రోగం ఏదైతే ఉందో అది మలబద్ధకం అని చెప్తారు.
ఇంకొకటి మనకి మీరు అందరూ కూడా ఉపయోగాత్మక చదివే ఉంటారు. లాహిరి మహాశైలికి క్రియాయోగ ఇచ్చే ముందల మనకి బాబాజీ ఆయనకి ఆవదం తాగమని చెప్పి ఆవదం తాగిన తర్వాత ఆయన ఆవదం తాగి ఆ గంగానది, కాశీలో గంగానది ఒడ్డున పండుకొని ఉంటారు రాత్రిపూట. అంటే అప్పుడు ఎందుకదంటే ఆముదం తాగిన తర్వాత పేగులన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత బాబాజీ క్రియ ఇవ్వటం అనేది జరిగింది లాహిరి మహాశైలికి. అంటే మనకి ఈ పేగులు క్లియర్గా ఉండటం సాధకుడికి ఎంత ముఖ్యం అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ప్రాణమయ శరీరానికి సంబంధించి క్లెన్స్ చేసుకునేటువంటి ప్రక్రియల్లో ఆహారం, ప్రాణభరితమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం తీసుకోవటం వల్ల ప్రాణశక్తిని అధికంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల బేర్ ఫుట్తో నడవటం, మొక్కలకు సంబంధించినటువంటి పని చేయటం, ఇంకా ఎర్త్తో కనెక్టివిటీలో ఉండేటువంటి పనుల్లో ఎక్కువగా చేయటం, ఇంకా ఈ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మనకి. ఈ చెట్లు ఏంటంటే మనకి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వాటిని కౌగిలించుకొని వాటి ద్వారా ప్రాణశక్తిని తీసుకునేటువంటి ప్రక్రియలు లాంటివి కూడా మనకి ఈ ప్రాణమయ శరీరాన్ని క్లెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ క్లెన్సింగ్ ప్రాసెస్లో మనం చేసినటువంటి వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇంకా వేరే వేరే రకాలైనటువంటి పద్ధతుల ద్వారా కూడా ఈ ప్రాణమయ శరీరాన్ని, చక్రాస్ని క్లెన్స్ చేసుకునేటువంటి ప్రక్రియ ఉంది. ఇంకొకటి ధ్యానానికి సంబంధించిన దాంట్లో ఎమోషనల్గా మనం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతున్నామో అప్పుడు మీ చక్రాస్ అనేవి కూడా డిస్టర్బ్ అవటం జరుగుతుంది. మీరు ఎమోషనల్గా ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో, బాగా కోపం వచ్చింది, చికాకు వచ్చింది, ఆటోమేటిక్గా సోలార్ ప్లెక్సస్ చక్ర మీకు పెరుగుతుంది, దాంట్లో ఒక బ్లాక్ ఏర్పడుతుంది. ఈ బ్లాక్ మీకు సాధనలో ఇబ్బంది పెడుతుంది. తర్వాత అనాహత చక్ర అవుతుంది, అది కూడా బ్లాక్ ఏర్పడుతుంది. ఇది బాధ, దుఃఖానికి సంబంధించిన విషయాల్లో. తర్వాత మనం కామానికి సంబంధించిన విషయాల్లో ఉద్రేకం పడినప్పుడు అక్కడ కూడా బ్లాక్స్ ఏర్పడతాయి. కాకపోతే దీంట్లో ఒక వెసులుబాటు ఏంటంటే క్రియలో ప్రాణాయామం చేసేటప్పుడు చాలా వరకు చిన్నగా చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ బ్లాక్స్ ను కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళేటువంటి శక్తి క్రియా ప్రాణాయామానికి ఉంది. ఎందుకంటే ప్రాణాయామ ఒక్కటే అన్ని చక్రాలని కూడా క్లెన్స్ చేసుకుంటూ వాటిని యాక్టివేట్ చేసుకుంటూ పైకి వచ్చేది ప్రాణాయామ. ఇది ఆ చక్రం ఈ చక్రం అలాగేమీ లేదు. అది ప్రాణశక్తి మీరు ఎంతగా ఎక్కువగా తీసుకుంటే అది అన్ని చక్రాలని కూడా దాని యొక్క బంధాల నుంచి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక చక్రానికి సహజమైనటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని, అంటే ఇప్పుడు స్వాదిష్టాన చక్ర, దానికి సంబంధించి ప్రధానమైనటువంటి లక్షణం కామానికి సంబంధించినటువంటి కోరిక. దీనికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు దానికి సంబంధించిన మూమెంట్స్ ట్రిగ్గర్ అవుతాం. అరే మేము సాధన చేస్తున్నాము, సాధన చేస్తే మాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, కోపం పెరుగుతుంది, మనకి దుఃఖం ఎక్కువైతుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆల్రెడీ లోపల ఉన్నాయే. మనం ప్రాణాయామ లేకపోతే ఒక సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే చక్రాస్ అనేవి సైజు పెరుగుతాయి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఆ చక్ర సైజు పెరిగినప్పుడు ఆ చక్రాలు ఆల్రెడీ ఉన్నటువంటి నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్, వాటి క్వాలిటీస్ అనేది పెరగటం జరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఆ నెగిటివ్ అయితే కనుక దానికి సంబంధించిన ఇబ్బందులు రావటం జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజుల ద్వారా కానీ లేకపోతే మనతో మనం కమ్యూనికేట్ అయ్యి మనం సెల్ఫ్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఇలాగా మనం హీల్ చేసుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎక్సర్సైజులు కూడా కొన్ని మూలాధార చక్రాకి, స్వాధిష్టాన చక్రాకి కొన్ని ఆసనాలు, ఎక్సర్సైజులు ఇలా ఉన్నాయి. వాటిని నేర్చుకోవడం ద్వారా కూడా వీటిని సమర్థవంతంగా ఈ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి బ్లాక్స్ని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.